తెలంగాణ కొత్త డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ నెలాఖరున జితేందర్ పదవీకాలం పూర్తవడంతో తదుపరి డీజీపీగా శివధర్ రెడ్డి నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ డీజీపీగా శివధర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 1న ఆయన డీజీపీగా బాధ్యతలు చేపట్టనున్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ గ్రామానికి చెందిన వ్యక్తి శివధర్ రెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి LLB పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్ గాను ప్రాక్టీస్ చేశారు. సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్ లోకి వచ్చారు. ఉమ్మడి ఏపీలో ఏఎస్పీగా విశాఖ జిల్లాలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతలపల్లిలోను పనిచేశారు. గ్రేహౌండ్ స్క్వాడ్రన్ కమాండర్ గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో పనిచేశారు. ఎస్పీగా, డీఐజీ, ఎస్ఐబీగా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014-16 మధ్య తెలంగాణకి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. 2016 నయీం ఎన్కౌంటర్ ప్లాన్ చేసింది కూడా శివధర్ రెడ్డి. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలోనూ సేవలందించారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్ గా మళ్లీ శివధర్ రెడ్డిని నియమించింది.